నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మ రక్షణ కోసం అవతరించిన దైవాల్లో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక స్థానం ఉంది. అపారమైన బలం, అచంచలమైన భక్తి, గురునిష్ట, సేవా తత్పరతలకు ప్రతీకగా నిలిచిన ఆ మారుతి నందనుడు యుగ యుగాలుగా కోరి సేవించిన భక్తులకు కల్పవృక్షమై అలరారుతున్నాడు. రామనామమే ప్రాణంగా శ్రీరామచంద్రుని సేవయే పరమార్థంగా భావించిన ఆ భక్త శిఖామణి సంకటమోచనుడిగా దేశవ్యాప్తంగా అనేక క్షేత్రాల్లో కొలువుతీరాడు. అలాంటి మహిమాన్వితమైన ఆంజనేయ క్షేత్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్లోని ఆదోని పట్టణంలో వెలిసిన శ్రీ రణమండల వీరాంజనేయ భైరవ దేవస్వామి క్షేత్రం ప్రత్యేక ఖ్యాతిని సంతరించుకుంది. 2 కొండల నడుమ ప్రకృతి సోయగాల మధ్య వెలిసిన ఈ దివ్యక్షేత్రం చరిత్రను, భక్తిని, వైభవాన్ని, విశ్వాసాన్ని ఒకే వేదికపై ఆవిష్కరించే అపూర్వ పుణ్యస్థలం. విజయనగర సామ్రాజ్యపు వైభవానికి చారిత్రక సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతపు వైభవాన్ని, ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాభవాన్ని ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. కర్నూలు జిల్లాలో ప్రముఖ వ్యాపార పట్టణంగా, చారిత్రక వారసత్వానికి నిలయంగా పేరొందిన ఆదోని ఒకవైపు మహోన్నతమైన పురాతన కాలం నాటి కోట వైభవాన్ని చాటుకుంటే, మరోవైపు ఎన్నో దివ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మిక కాంతిని ప్రసరిస్తోంది. కాలం మారింది, రాజ్యాలు మారాయి, పాలకులు మారారు. కానీ ఈ నేలపై కోరి కొలువు తీరిన ఆంజనేయ స్వామి మహిమ మాత్రం యథాతథంగా తరతరాలకు, యుగయుగాలకు తరగని సంపదగా అందుతూనే ఉంది. ఆదోని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా శ్రీ రణమండల వీరాంజనేయ భైరవ దేవస్వామి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతోంది. శ్రీరామాయణ మహాకావ్యంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. కానీ నిరుపమానమైన, నిష్కల్మషమైన భక్తికి నిర్వచనం చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆంజనేయ స్వామి. ఎంతటి బలం ఉన్నా వినయంగా ఎలా ఉండాలో, అపారమైన జ్ఞాన సంపద ఉన్నా అరమరికలు లేకుండా ఎలా ఉండాలో చెప్పడానికి ఆంజనేయ స్వామి చక్కటి ఉదాహరణ. భగవంతుడి పట్ల భక్తుడికి ఉండాల్సిన పరిపూర్ణమైన సమర్పణకు ఆంజనేయ స్వామి నిలువెత్తు ప్రతీక. స్వామి భక్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆయన. అటువంటి ఆంజనేయ మహిమకు సాక్ష్యంగా నిలిచిన దివ్యక్షేత్రమే ఆదోని శ్రీ రణమండల వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయం. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. భజే వాయుపుత్రం. భజే వాయుపుత్రం. భజే వాయుపుత్రం. భజే వాయుపుత్రం. చరిత్ర పుటలను తిరగేస్తే ఆదోని ప్రాంతానికి విశిష్టమైన స్థానం కనిపిస్తుంది. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యపు సైనిక కేంద్రంగా వెలుగొందిన ఈ ప్రాంతం యాదవగిరి లేదా యాదాద్రి పేర్లతో ప్రసిద్ధి చెందింది.
యుద్ధ వ్యూహాలకు, సైనిక విన్యాసాలకు, రాజ్యరక్షణకు కీలక కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం అనంతర కాలంలో బీజాపూర్ సుల్తానుల పాలనలోకి వెళ్ళింది. తర్వాత మొఘలుల పరిపాలనను, నిజాం నవాబుల పరిపాలనను కూడా చూసింది. కానీ పాలకులు మారినా, కాలం మారినా ఈ ప్రాంత ఆధ్యాత్మిక సంపద మాత్రం చెక్కు చెదరలేదు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు పరస్పర గౌరవంతో సహజీవనం చేసిన నేలగా ఆదోని ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈ ప్రాంత చరిత్రలో నవాబు సిద్ది మసూద్ ఖాన్ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. అన్ని మతాలను సమానంగా గౌరవించిన ఈ నవాబుకు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి పట్ల అపారమైన భక్తి ఉండేది. మంత్రాలయ చరిత్రతో ముడిపడిన అనేక సంఘటనలు ఆదోని ప్రాంత ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని మరింత పెంచాయి. ఇక్కడి ప్రజల విశ్వాసం ప్రకారం శ్రీ గురు వ్యాసరాయలు ఈ ప్రాంతంలో నివసించి స్వయంభూమూర్తి అయిన శ్రీ రణమండల వీరాంజనేయ భైరవ స్వామికి శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రానికి మధ్వ సంప్రదాయంతో కూడిన అనుబంధం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భక్త ప్రహ్లాదుని వంశానికి చెందిన బలిచక్రవర్తితో కూడా ఈ ప్రాంతానికి సంబంధం ఉందని స్థానిక కథనాలు పేర్కొంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాక అనేక పురాణ గాథలు, చారిత్రక స్మృతులు, భక్తి సంప్రదాయాలు కలిసిన ఆధ్యాత్మిక క్షేత్రంగా భావిస్తారు. హనుమా జయ హనుమా ఊరేగి చూపించు మహిమా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామపుత్ర హనుమా మా రక్షణివే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీడ చాలునయ్యా వాయుపుత్ర హనుమా మా వాడకొచ్చే హనుమా రామభక్త హనుమా మా రక్షణివే హనుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము ఏలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ నీడ చాలునయ్యా. ఆదోని పట్టణానికి ఆధ్యాత్మిక కిరీటంలా నిలిచే ఈ కొండపై 3 శిఖరాలు దర్శనమిస్తాయి. ఈ 3 శిఖరాలపై 3 ప్రసిద్ధ దైవక్షేత్రాలు కొలువు తీరడం ఇక్కడి విశేషం. శ్రీ రణమండల వీరాంజనేయ స్వామి ఆలయం, శ్రీ వామన తీర్థుల బృందావనం, శివమారుతి ఆలయం కలిసి ఈ ప్రాంతాన్ని ఒక మహోన్నత దివ్యక్షేత్రంగా నిలబెట్టాయి. భక్తి, చరిత్ర, ప్రకృతి, పురాణం అన్నీ కలగలిసినప్పుడు ఆ క్షేత్రం యుగయుగాలకు భక్తుల్ని ఆకర్షించే మహాపుణ్యస్థలిగా మారుతుంది. ఆదోనిలోని శ్రీ రణమండల వీరాంజనేయ స్వామి క్షేత్రం అటువంటి అరుదైన మహిమాన్వితమైన దివ్యక్షేత్రాలలో ఒకటి. ఆదోని పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఈ పవిత్రమైన కొండపైకి ప్రయాణం మొదలైన క్షణం నుంచే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలగడం మొదలవుతుంది. మెట్టు మెట్టుకు భక్తి పెరుగుతుంది. అడుగడుగుకు ఆంజనేయ నామస్మరణ వినిపిస్తుంది. ఎండాకాలమైనా, వానాకాలమైనా, శ్రావణమాసమైనా, సాధారణ రోజులైనా ఈ మెట్ల మార్గం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. కొండపైకి వెళ్లే దారిలో ముందుగా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. శివలింగానికి సమీపంలో నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు. ఆ పరమశివుని అనుమతి తీసుకుని ముందుకు సాగుతున్నామన్న భావన భక్తుల్లో కలుగుతుంది. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. కొంత
దూరం ముందుకు వెళ్లిన తరువాత సంతాన ఆంజనేయ స్వామి సన్నిధి దర్శనమిస్తుంది. ఈ స్వామివారిని దర్శించి మనసారా ప్రార్థిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు ఈ స్వామివారిని విశేష భక్తితో సేవించుకుంటారు. ఆ తరువాత విఘ్న వినాయకుడి సన్నిధి వస్తుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడికి నమస్కరించి ముందుకు సాగిన భక్తులకు కొండ శిఖరంపై కొలువైన శ్రీ రణమండల వీరాంజనేయ స్వామి దివ్య దర్శనం లభిస్తుంది. ఈ కొండ మీద గర్భాలయంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి మూలమూర్తిని దర్శించుకున్న భక్తుల సౌభాగ్యమే సౌభాగ్యం అన్నట్టుగా స్వామి ధగద్ధగాయమానమైన కాంతులతో వెలసిల్లుతూ ఉంటాడు. సింధూర వర్ణంతో ప్రకాశించే స్వామివారి రూపం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది. అభయహస్తంతో ఆశీర్వదిస్తున్న స్వామివారి దివ్యమంగళ విగ్రహం చూసిన క్షణమే భక్తుల మనసు భక్తి పారవస్యంలో మునిగిపోతుంది. తులసిమాలలు, తమలపాకుమాలలు ధరించి స్వామివారు అత్యంత సుందరంగా దర్శనమిస్తారు. ఉత్తరాభిముఖంగా కొలువు తీరి తూర్పు వైపు దృష్టి సారించిన ఈ స్వామివారి దివ్య స్వరూపం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ క్షేత్ర విశేషం ఏమంటే ఇక్కడ సంప్రదాయ ఆగమశాస్త్ర విధి విధానపూర్వకమైన ఆలయ నిర్మాణం కనిపించదు. భారీ గోపురాలు కనిపించవు, ఎత్తైన ప్రాకారాలు కనిపించవు, విశాలమైన మండపాలు కనిపించవు. ఆకాశమే ఇక్కడ గోపురం, సూర్యచంద్రులే దీపాలు, కొండే పీఠం, ప్రకృతే ఆలయం. ఆరు బయట కొలువు తీరి భక్తుల పూజలందుకుంటున్న స్వామివారిని దర్శించినప్పుడు ఒక విభిన్నమైన దివ్యానుభూతి కలుగుతుంది. స్వామివారికి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయని స్థానికులు చెబుతారు. అయితే ఒకే రోజులో ఆలయాన్ని నిర్మించగలిగితేనే అంగీకరిస్తానని, లేకపోతే తనకు ఆలయం అవసరం లేదని స్వామివారు ఒక భక్తుని కలలో ఆదేశించారని ప్రతీతి. అప్పటి నుంచి స్వామివారి సంకల్పమే శిరోధార్యంగా భావించి భక్తులు ఆకాశాన్నే గోపురంగా చేసుకుని స్వామివారిని సేవించుకుంటున్నారు. ప్రస్తుతం స్వామివారి చుట్టూ చలువరాతి ప్రాకారాన్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులకు దర్శనం మరింత సౌకర్యంగా మారింది. ఆంజనేయం భజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం. ఈ క్షేత్రంలో మరో విశేషం కూడా భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భక్తులు స్వామివారికి సమర్పించే నాణేలను స్వామివారి విగ్రహం వెనుక భాగానికి అంటిస్తే అవి కింద పడిపోకుండా అలాగే ఉండిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ విశేషాన్ని ప్రత్యక్షంగా చూడడానికి కూడా అనేక మంది భక్తులు ఆసక్తి చూపుతుంటారు. స్వామివారి వెనుక భాగంలో శివాలయం ఉంటుంది. అలాగే సీతారామలక్ష్మణ ఆంజనేయ సమేత రామాలయం కూడా దర్శనమిస్తుంది. ఈ ఉపాలయాలను దర్శించుకున్న భక్తులకు కొండపై ఉన్న ప్రతి అంగుళం పుణ్యప్రదంగా అనిపిస్తుంది. ఇక్కడి గాలి భక్తిని పలుకుతుంది. ఇక్కడి రాళ్లు చరిత్రను చెబుతాయి. ఇక్కడి ప్రకృతి దైవత్వాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. ఇక్కడి ప్రతి అడుగు ఆంజనేయ నామస్మరణతో నిండిపోయి ఉంటుంది. అందుకే ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుకుంటారు. ఈ కొండ శిఖరంపై కొలువు తీరిన శ్రీ రణమండల వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుని భక్తులు ముందుకు సాగితే మరిన్ని దివ్య సన్నిధులు దర్శనమిస్తాయి. ఈ మొత్తం కొండ ప్రాంతమంతా ఒక విశాలమైన ఆధ్యాత్మిక క్షేత్రంలా గోచరిస్తుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ తవ చరణం శరణం భయహరణం తవ చరణం శరణం అవతరణం శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.
రణమండల వీరాంజనేయ స్వామి క్షేత్ర మహిమ కేవలం స్వామివారి దర్శనంతోనే పరిమితం కాదు. ఈ కొండపై మరో ఎన్నో విశిష్టమైన సన్నిధులు భక్తులకు దర్శనమిస్తాయి. ముఖ్యంగా సంతాన ప్రాప్తిని ప్రసాదించే అమ్మవారి సన్నిధి భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది. అలాగే శ్రావణ మాసంలో జరిగే ఉత్సవాలు ఈ క్షేత్రానికి మరింత వైభవాన్ని తీసుకువస్తాయి. మండల కాలమంతా జరిగే పూజలు, అభిషేకాలు, రథోత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ఉంటాయి. స్వామివారి సన్నిధికి కొంత దూరంలో అమ్మవారి ఆలయం ఉంటుంది. త్రినేత్రి స్వరూపిణిగా కొలువు తీరిన ఈ తల్లిని భక్తులు విశేష భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కోసం వచ్చే దంపతులు ఈ అమ్మవారి సన్నిధిలో మొక్కులు చెల్లించుకుంటారు. తల్లి సన్నిధిలో నిలబడిన క్షణం నుంచే ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారి ఆలయానికి సమీపంలో గణపతి సన్నిధి ఉంటుంది. విఘ్నాలను తొలగించే వినాయకుడిని దర్శించుకుని భక్తులు తమ యాత్రను కొనసాగిస్తారు. అమ్మవారి సన్నిధి సమీపంలో ఉన్న వృక్షం కూడా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. సంతాన ప్రాప్తి కోసం వచ్చిన దంపతులు ఈ వృక్షానికి ముడుపులు కడతారు. తమ కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కొండపై నిలబడి చుట్టుపక్కల ప్రాంతాలను తిలకిస్తే ప్రకృతి సోయగాలు మనసును పరవశింపచేస్తాయి. దూరంగా కనిపించే కొండలు, ఆ కొండల మధ్య విస్తరించిన ఆదోని పట్టణం, ఆకాశాన్ని తాకేలా కనిపించే శిఖరాలు ఇవన్నీ కలిసి ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని తీసుకొని వచ్చాయి. దీవించరావయ్య వాయు సంచార, రక్షించవేలయ్య శ్రీరామదూత, జై చిరంజీవా. వీరాంజనేయ శూరాంజనేయ ప్రసన్నాంజనేయ ప్రభాదివ్యకాయ, జై చిరంజీవా. ఆరోగ్యదాత భయప్రదాత, ఆరోగ్యదాత భయప్రదాత, ఉన్మాద భయదాఢ్య పీడా నివార. శ్రీ రణమండల వీరాంజనేయ స్వామి వారి క్షేత్రంలో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. శ్రావణ మాసం ప్రారంభమైన క్షణం నుంచే ఈ కొండ ప్రాంతమంతా భక్తి పారవస్యంతో నిండిపోతుంది. మండల కాలమంతా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఆకుపూజలు చేస్తారు. విశేష అర్చనలు జరుగుతాయి. మారుతి నందనుడి నామస్మరణతో కొండంతా మార్మ్రోగిపోతుంది. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ప్రత్యేకంగా శ్రావణ మాసంలోని 3వ శనివారం అత్యంత వైభవంగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఆ రోజు ఉదయం నుంచే స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అభిషేకాలు జరుగుతాయి. అలంకారాలు చేస్తారు. మహామంగళహారతులు నివేదిస్తారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఆ రోజున సాయంత్రం వేళ స్వామివారికి ప్రత్యేక రథోత్సవాన్ని జరుపుతారు. ఉత్సవమూర్తులను రథంపై ఊరేగిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. శ్రావణ మాస ఉత్సవాల అనంతరం మండల కాలం పూర్తయిన తరువాత భాద్రపద పౌర్ణమి నాడు మహాపూజ నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో జరిగే ప్రతి ఉత్సవం భక్తి, సంప్రదాయం, విశ్వాసం అనే 3 మూల సూత్రాలపై ఆధారపడి సాగుతుంది. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం 24 గంటలు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. రోజు మధ్యాహ్నం వరకు కొండ మీద భక్తుల రద్దీ ఉంటుంది. శనివారం, ఆదివారాల్లో సాయంత్రం వరకు భక్తుల రద్దీ ఉంటుంది. చీకటి పడిన తర్వాత కొండ మీద సర్వసాధారణంగా మనుష్య సంచారం ఉండదు. ప్రయాణ సౌకర్యాలు. ఆదోని పట్టణానికి రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రాకపోకల సౌకర్యం ఉంది. రైలు మార్గానికి కూడా ఆదోని ప్రధాన కేంద్రంగా ఉంది. అందువల్ల సులభంగా భక్తులు ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. రామ భక్తికి ప్రతిరూపం, శౌర్యానికి చిహ్నం, భక్తులకు అభయప్రదాత, సంకటాలను తొలగించే సంకటమోచనుడు. అటువంటి ఆంజనేయ స్వామి ఆదోని పట్టణంలో శ్రీ రణమండల వీరాంజనేయ భైరవ దేవస్వామిగా కొలువుతీరి అశేష భక్తజనులను అనుగ్రహిస్తున్నాడు. ఆకాశమే గోపురంగా, ప్రకృతే ఆలయంగా, కొండనే పీఠంగా చేసుకుని భక్తుల పూజలు అందుకుంటున్న ఈ స్వామివారి వైభవం అనిర్వచనీయం. చరిత్ర, భక్తి, విశ్వాసం, ప్రకృతి సోయగాలు ఒకే చోట దర్శనమిచ్చే ఈ దివ్యక్షేత్రం నిజంగా ప్రతి భక్తుడు తప్పక దర్శించాల్సిన పుణ్యస్థలం.
ఇవి ఆదోనిలోని శ్రీ రణమండల వీరాంజనేయ భైరవ దేవస్వామి ఆలయ విశేషాలు. వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.